హాయ్ రా. ఎన్బిఎఫ్సికి మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు అందరం. అలాగే టాటా గ్రూప్ నుంచి 20 years తర్వాత మళ్ళీ ఒక ఐపీఓ వస్తుంది. సో జనాల్లో ఆల్రెడీ చాలా హైప్ ఉంది. ఎందుకంటే టాటా అంటేనే నమ్మకానికి అమ్మ వంటిది. సో మిగతా టాటా కంపెనీస్ లాగే ఈ కంపెనీ కూడా ఒక మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ ఉందంటావా? అండ్ మనం రీసెంట్గా అనాలిసిస్ చేసుకున్న హెచ్డిబి ఫైనాన్షియల్ది బజాజ్ ఫైనాన్షియల్ని కంపేర్ చేస్తే ఈ టాటా క్యాపిటల్ దేంట్లో స్పెషల్? ఒకవేళ ఎవరైనా ఐపీఓకి అప్లై చేద్దాం అనుకుంటే చేయొచ్చా చేయకూడదా? షార్ట్ టర్మ్ కా లాంగ్ టర్మ్ కా? ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయిరా. సో సింపుల్ లాంగ్వేజ్లో మన ఫ్రెండ్స్కి అర్థమయ్యేలాగా అనాలిసిస్ చేసారా? షూర్ రా, స్టార్ట్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలా ఐపీఓ అనాలిసిస్ వీడియోస్ అని, ప్రతిరోజు స్టాక్ మార్కెట్ అయిన తర్వాత మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ అని, వీకెండ్స్ లో కూడా కొన్ని స్టాక్స్ కవర్ చేస్తూ, నాలెడ్జ్ వీడియోస్ కవర్ చేస్తూ ఇలా వీడియోస్ చేస్తున్న మన రూపాయి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అని చేస్తూ ఉండండి. లైవ్ మార్కెట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తూ టెక్స్ట్ రూపంలో అప్డేట్స్ ఇస్తున్న మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఫైనల్గా మాకు మీరు సపోర్ట్ చేయడానికి మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా ఫాయస్ తాలూకా రిఫరల్ లింక్ ఉన్నదండి. ఆ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. రీసెంట్గా వచ్చిన అప్డేట్ గురించి చెప్పాను కదా, లైట్ ప్లాట్ఫామ్ తక్కువ ఇంటర్నెట్ సర్వీస్ ఉన్న ఏరియాల్లో కూడా బాగా ట్రేడ్స్ అనేవి అవుతున్నాయండి. నాకు 2-3 సార్లు బాగానే యూజ్ అయింది. ఈ అప్డేట్ అనేది బాగా యూజ్ అయింది. ఓకే కదా, సో చూస్తూ ఉండండి. రైట్, ఈ టాటా క్యాపిటల్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ఎన్బిఎఫ్సి, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. సింపుల్గా ఈ ఎన్బిఎఫ్సి అంటే ఏంటనే చెప్పాలంటే, బ్యాంక్ లాగా వీళ్ళు కూడా అప్పులు ఇస్తూ ఉంటారు. కానీ బ్యాంక్ లాగా మనం డబ్బును డిపాజిట్ చేయలేమన్నమాట. జనాల తాలూకు డిపాజిట్స్ తీసుకోవటం లేదు కాబట్టి రెగ్యులేటరీ ప్రెషర్స్ కొంచెం తక్కువ ఉంటూ ఉంటాయి అనమాట. అర్థమైందా లేదా? రైట్, వీళ్ళు ఇంకొకటి ఏంటంటే డైవర్సిఫైడ్ ఎన్బిఎఫ్సి. డైవర్సిఫైడ్ అంటే ఏంటి అర్థం? చాలా రకాల లోన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తూ ఉన్నారనమాట. ఈ టాటా క్యాపిటల్ బిజినెస్ ని 2 partsగా విడదీయొచ్చండి. ఒకటి లెండింగ్ బిజినెస్, ఇది వీళ్ళ కోర్ ఇంజన్. టోటల్ రెవెన్యూలో 90% కన్నా ఎక్కువ ఇక్కడ నుంచే వస్తుంది అనమాట. దీంట్లో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి. ఒకటి రిటైల్ లెండింగ్, 62% ఆఫ్ ద లోన్ బుక్ ఈ రిటైల్ లెండింగ్ నుంచే వస్తుంది. అంటే మనలాంటి కామన్ పీపుల్ కి లోన్స్ ఇవ్వడం, పర్సనల్ లోన్స్ ఇవ్వడం, హోమ్ లోన్స్ అని, కన్స్యూమర్ డ్యూరబుల్స్ లోన్స్ అని, అంటే టీవీ కొనడానికి, ఫ్రిడ్జ్ కొనడానికి, ఫోన్స్ అవన్నీ కొనడానికి, అలాగే క్రెడిట్ కార్డ్స్ అని, వీటి తాలూకా లోన్స్ అనమాట. 2 ఎస్ఎంఈ లెండింగ్, 26% ఆఫ్ ద లోన్ బుక్ ఇక్కడ నుంచి వస్తుంది. అంటే చిన్న అండ్ మధ్య తరహా బిజినెస్లకు, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లకు వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ అండ్ ఎక్విప్మెంట్స్ లోన్స్ లాంటివి ఇస్తూ ఉంటారు. 3 వెహికల్ ఫైనాన్స్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు వెహికల్ ఫైనాన్స్ లో కొంచెం ఎక్కువగా ఉన్నట్టే. ఎందుకంటే టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్ అని చెప్పి వీళ్ళ తాలూకా గ్రూప్దే, అది వీళ్ళలో మర్జ్ చేసేసుకున్నారు అనమాట. సో దానివల్ల వాళ్ళ తాలూకా కమర్షియల్ వెహికల్స్, ట్రక్స్ అని, బస్సెస్ అని, అండ్ కార్ తాలూకా లోన్స్ అని, ఇవన్నీ వీళ్ళ దాంట్లోకి వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ కార్పొరేట్ లెండింగ్ కూడా ఉన్నది. ఒక 11% ఆఫ్ ద లోన్ బుక్ అక్కడి నుంచి వస్తుంటుంది. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కి ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఇవ్వడం, టర్మ్ లోన్స్ ఇవ్వడం, ఇలాంటివి అనమాట. రైట్, ఇలా లోన్స్ మొత్తం నుంచి 90% పైగా రెవెన్యూస్ అనుకున్నాం కదా. నాన్ లెండింగ్ బిజినెస్ కూడా ఉన్నది. ఫీ బేస్డ్ ఇన్కమ్ అంటారు. అంటే అప్పులు ఇవ్వకుండా వేరే సర్వీసెస్ అందించి, లైక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అమ్మడం, అక్కడ నుంచి కమిషన్స్ తీసుకోవడం, వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇస్తూ ఉండడం, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ లాంటి సర్వీసెస్ ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటారు అనమాట. నా వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటంటే అన్ని సెగ్మెంట్స్ కలిపి ఉంటాయి. లైక్ ఫిజికల్ అండ్ డిజిటల్. ఫిజికల్ అంటారు అనమాట. 1500+ బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే వీళ్ళకి యాప్స్ అని, వెబ్సైట్స్ అని, వీటి అన్నిటిలో కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు వీళ్ళు. సూపర్. అయితే ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్న మెయిన్ క్వశ్చన్కి వచ్చేద్దాం. అదే హెచ్డిబి ఫైనాన్షియల్ కి, బజాజ్ ఫైనాన్షియల్ కి, టాటా క్యాపిటల్ కి డిఫరెన్స్ ఏంటి? ఈ ముగ్గురులో బెస్ట్ ఎవరు? ఇది జాగ్రత్తగా విను ఫ్రెండ్స్, మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఇది అర్థమైపోతే సగం అనాలిసిస్ అయిపోయినట్టే. ఫస్ట్ ఈ టాటా క్యాపిటల్ తాలూకా స్పెషాలిటీ చూస్తే, టాటా బ్రాండ్ ఇదే ఫస్ట్ స్పెషాలిటీ అనుకోవచ్చు. 156 years నుంచి టాటా గ్రూప్ అనేది ఆపరేట్ చేస్తున్నారండి. అండ్ వాళ్ళ మీద చాలా చాలా ట్రస్ట్ ఉన్నది మన ఇండియన్స్ కి. సో దీనివల్ల కస్టమర్స్ ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అండ్ ముఖ్యంగా వీళ్ళకి మార్కెట్ నుంచి డబ్బులు కూడా చాలా తక్కువ వడ్డీకే దొరుకుతుంటాయి అనమాట. వీళ్ళకి AAA రేటింగ్ ఉన్నది, హైయెస్ట్ సేఫ్టీ రేటింగ్ వీళ్ళకి. అండ్ సెకండ్ థింగ్, ముందు వరకు వీళ్ళు రిటైల్ అని, ఎస్ఎంఈ మీద ఫోకస్ చేసేవాళ్ళు. కానీ మే 2025లో టాటా మోటార్స్ ఫైనాన్స్ ని మర్జ్ చేసుకోవడం వల్ల వీళ్ళు ఒక ట్రూ డైవర్సిఫైడ్ ఎన్బిఎఫ్సిగా అయ్యారు. నా ఒక టేబుల్ రూపంలో ఇక్కడ చూడండి, ఇమేజ్ లో ఒక టేబుల్ రూపంలో ఈ ముగ్గురికి తేడా, టాటా క్యాపిటల్ కి, బజాజ్ ఫైనాన్స్ కి, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ కి డిఫరెన్సెస్ ఏంటనే చెప్తాను, జాగ్రత్తగా వినండి. కోర్ ఫోకస్ లో చెప్పాలంటే టాటా క్యాపిటల్ ట్రూలీ డైవర్సిఫైడ్, బజాజ్ ఫైనాన్స్ హైపర్ ఫోకస్డ్ ఆన్ రీటైల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అని, పర్సనల్ లోన్స్ అని, క్రెడిట్ కార్డ్స్ అని చాలా అగ్రెసివ్ గా ఉంటారు. హెచ్డిబి ఫైనాన్షియల్స్ మోస్ట్లీ ఫోకస్డ్ ఆన్ ఎస్ఎంఈ లోన్స్, కమర్షియల్ వెహికల్ అండ్ లోన్ అగేన్స్ట్ ప్రాపర్టీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తాలూకా సబ్సిడరీ కదా వీళ్ళు. అండ్ స్ట్రాటజీ ప్రకారం వస్తే టాటా క్యాపిటల్ వాళ్ళది ఫిజిటల్, బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు డిజిటల్ ఫస్ట్, యాప్ బేస్డ్ అండ్ ఇన్స్టెంట్ లోన్స్ అని ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు అనమాట. అండ్ ఎక్కడ పడితే అక్కడ షాప్స్ దగ్గర, అంటే బిగ్ బిగ్ మాల్స్ దగ్గర వీళ్ళు ఉంటూ ఉంటారు. హెచ్డిబి వాళ్ళది ట్రెడిషనల్ బ్రాంచ్ లెడ్ మోడల్ కింద అనుకోవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క నెట్వర్క్ ని లివరేజ్ చేసుకుంటూ స్టడీగా గ్రో అవుతున్నారు వీళ్ళు. నెక్స్ట్ కీ స్ట్రెంగ్స్ లా చెప్పాలంటే, టాటా క్యాపిటల్ వాళ్ళది టాటా బ్రాండ్ అండ్ డైవర్సిఫికేషన్, లో కాస్ట్ ఆఫ్ ఫండ్స్, ఇవన్నీ చెప్పుకున్నాం. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళది అగ్రెషన్ అండ్ స్పీడ్, అన్బిటబుల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అని, కస్టమర్ ఎక్విజిషన్ స్ట్రాటజీ అని, క్రాస్ సెల్లింగ్ అని, బోల్డ్ ఉన్నాయి.
హెచ్డిబి ఫైనాన్షియల్స్ లో చెప్పాలి అంటే స్ట్రాంగ్ అండర్ రైటింగ్ అని రిస్క్ మేనేజ్మెంట్ కల్చర్ బాగుంటుంది అనమాట. వీళ్ళు కొంచెం ఎక్కువ రిస్క్ మేనేజ్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. అండ్ లోన్ బుక్ సైజ్ లో చెప్పాలంటే టాటా క్యాపిటల్ వాళ్ళది 2.33 lakh crores అండ్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళది 4.16 lakh crores, హెచ్డిబి ఫైనాన్షియల్స్ వాళ్ళది 1.84 lakh crores. అదేనా? సో సింపుల్ గా చెప్పాలంటే బజాజ్ అనేది ఒక T20 ప్లేయర్ లాగా చాలా ఫాస్ట్ అండ్ అగ్రెసివ్. హెచ్డిబి అనేది ఒక టెస్ట్ ప్లేయర్ లాగా స్టడీ బట్ రిలయబుల్. ఇక టాటా క్యాపిటల్ విషయానికి వస్తే వన్ డే ఇంటర్నేషనల్ ప్లేయర్ అనుకోవచ్చా, లేదంటే ఒక ఆల్రౌండర్ లాగా అన్ని ఫార్మాట్స్ లో ఆడగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్ అనమాట. పూర్తిగా అర్థమైందిరా. కాకపోతే నాకు అర్థం కానిది ఏంటంటే జూన్ మంత్లో అలాగా అన్లిస్టెడ్ మార్కెట్లో టాటా క్యాపిటల్ వాళ్ళ షేర్ ప్రైస్ 1000 రూపీస్ కంటే ఎక్కువలో ట్రేడ్ అయ్యేది. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళు ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 326 రూపీస్ అని అన్వీల్ చేశారు, అన్లిస్టెడ్ మార్కెట్లో 1000 రూపీస్ ట్రేడ్ అయ్యే షేర్ ప్రైస్ కాస్త పడి 326 దగ్గరికి వచ్చింది. ఇంత ఫాల్ అయిందంటే ఇన్వెస్టర్స్ గట్టిగానే నష్టపోయి ఉంటారు కదా. హెచ్డిబి ఫైనాన్షియల్స్ ఐపీఓ టైంలో కూడా ఆల్మోస్ట్ ఎలాగే జరిగింది. సో నాకు అర్థం కానిది ఏంటంటే అన్లిస్టెడ్ మార్కెట్లో ఎందుకు మరీ అంత ఓవర్ వాల్యుయేషన్ ఓవర్ హైప్ చేసేస్తారు. అయినా ఈ ప్రజెంట్ టాపిక్తో సంబంధం లేనిదనుకో, అయితే ఒక పని చేద్దాం, మన ఫ్రెండ్స్కి ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దీని మీద డెడికేటెడ్ వీడియో చేద్దాం. సో ఫ్రెండ్స్ చెప్పండి, మీకు ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉందా? అన్లిస్టెడ్ మార్కెట్ గురించి మీకు సపరేట్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో అన్లిస్టెడ్ అని టైప్ చేసేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే దాని మీద సపరేట్ వీడియో చేస్తాం. అయితే మన టాపిక్ మీదకి వచ్చేస్తే దీని బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ చెప్పరా. ఐపీఓ డేట్స్ లో చెప్పాలంటే October 6th నుంచి 8th వరకు ఓపెన్ లో ఉంటుంది. ఒక్కొక్క షేర్ ప్రైస్ తాలూకు వాల్యూ 310 నుంచి 326 మధ్య ఫిక్స్ చేశారు. అండ్ టోటల్ ఇష్యూ సైజ్ 15,000 crore రూపీస్. ఇది రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐపీఓ అనమాట. ఇక్కడ స్ట్రక్చర్ లో చెప్పాలంటే ఈ 15,000 crores లో సుమారు 8,700 crores ఆఫర్ ఫర్ సేల్, ఇంకా 6,800 crores ఫ్రెష్ ఇష్యూ. నౌ ఈ ఫ్రెష్ ఇష్యూలో ఏం చేస్తున్నారంటే ఎక్కువగా టైర్ 1 క్యాపిటల్ ని పెంచడానికి వాడతారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే కంపెనీ యొక్క క్యాపిటల్ బేస్ ని స్ట్రాంగ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో దీనివల్ల ఫ్యూచర్ లో ఎక్కువ అప్పులు ఇవ్వగలరు, ఆర్బీఐ నార్మ్స్ ని ఈజీగా మీట్ అవ్వగలరు. సో ఏంటంటే ఈ ఫ్రెష్ ఇష్యూ అంతా గ్రోత్ కోసం చూపిస్తున్నట్టే. ఓకే, సో గ్రోత్ ఫోకస్ మీద వెళ్తున్నారు అనమాట. మంచిదే. అయితే మరి ఫైనాన్షియల్స్ పరిస్థితి ఏంటి? కీ రేషియోస్ ఎలా ఉన్నాయి వీళ్ళకి? ఇక్కడే ఉంది అసలైన ఇంట్రెస్టింగ్ విషయం. ముందు లోన్స్ లో మాట్లాడుకుంటే లాస్ట్ 2 years లో కంపెనీ లోన్ బుక్ ఆల్మోస్ట్ లైక్ 37% CAGR తో పెరిగినట్టు. అండ్ రెవెన్యూ పరంగా చూసినా సరే FY23లో 13,628 crores ఉంటే FY25లో 28,312 crores. సో బాగా పెరిగినట్టే. అలాగే ప్రాఫిట్స్ పరంగా చూసుకుంటే FY23లో 3,029 crores ఉంటే FY25కి 3,665 crores కి పెరిగింది. అఫ్కోర్స్ మరీ ఎక్కువ పెరగలేనంటే. సో ఇంకా డీప్ డైవ్ చేస్తే ఏంటంటే వడ్డీ రేట్లు అనేవి పెరిగాయి కదా, సో వీళ్ళ బారోయింగ్ కాస్ట్ అనేది పెరిగింది. సో అందుకని మార్జిన్స్ కొంచెం తగ్గాయి అనమాట. అండ్ అలాగే కీ రేషియోస్ లా చూస్తే ముందు అసెట్ క్వాలిటీ ఎక్కువ చూద్దాం మనం. గ్రాస్ ఎన్పిఎస్ లో చెప్పాలంటే 1.9% దగ్గర ఉన్నది. బజాజ్ ఫైనాన్స్ కి 1% అలాగే అండి. సో వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు కొంచెం ఎక్కువ. అయితే శ్రీరామ్ ఫైనాన్స్ అనేది వెహికల్స్ ఎక్కువ ఇస్తుంటారు కదా, 4.6%. చోళమండలం అనేది 4%. సో వాళ్ళ మీద పోల్చుకుంటే కొంచెం బెటర్. ఇంకా రిటర్నింగ్ రేషియోస్ లో చెప్పాలి అంటే ROE 12.6%, ROA 1.8% అలా ఉన్నది. ఈ రేషియో ఏంటంటే పిఎస్తో పోలిస్తే కొంచెం తక్కువగానే ఉన్నదన్నమాట. కానీ ఐపీఓ తర్వాత కొత్త క్యాపిటల్ రావడం వల్ల బిజినెస్ స్కేల్ పెరిగి కొద్దిగా ఈ రిటర్నింగ్ రేషియోస్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ లా కనబడుతుంది. ఓకే, అయితే అసలు ఈ ఎన్బిఎఫ్సి ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటావు? అండ్ ఆ ఎన్బిఎఫ్సి ఇండస్ట్రీలో ఈ టాటా క్యాపిటల్ స్కోప్ ఏంటి? ముందు ఇండస్ట్రీ తాలూకా ఫ్యూచర్ అవుట్లుక్ లో మాట్లాడితే ఫ్రెండ్స్, ఈ దసరాలో మీరు షాపింగ్ ఏం చేశారు చెప్పండి? ఫోన్లు లేదంటే ఏసీలు టీవీలు అలాంటివి కొన్నారా? కొంటే ఈఎంఐలో కొన్నారా లేదా? ఎవరి దగ్గర లోన్ గా తీసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్స్ లో పెట్టండి. నేను ఎందుకంటున్నా అంటే ఇండియాలో ఈ క్రెడిట్ డిమాండ్ అనేది ఎప్పటికీ తగ్గదు, పెరుగుతూనే ఉంటుంది అనమాట. మన ఎకానమీ పెరుగుతుంది, మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్స్ పెరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండింగ్ పెరుగుతుంది. సో ఇవన్నీ ఎన్బిఎఫ్సిస్ కి పెద్ద ఆపర్చునిటీస్. స్పెషల్ గా రిటైల్ లోన్స్ అని, ఎస్ఎంఈ ఫండింగ్ అని, వెహికల్ ఫైనాన్స్ అని, వీటిలో హ్యూజ్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్నదన్నమాట. సో ఇండస్ట్రీ పరంగా ఇది. నా ఇందులో టాటా క్యాపిటల్ కి ఉన్న స్ట్రెంగ్స్ ఏంటనే చూద్దాం. స్ట్రెంగ్త్ నెంబర్ 1 డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, చాలాసార్లు మాట్లాడుకున్నాం. స్ట్రెంగ్త్ నెంబర్ 2 టాటా బ్రాండ్ అండ్ AAA రేటింగ్, ఫండ్స్ అనేది తక్కువ వస్తూ ఉంటుంది అండ్ డిమాండ్ కూడా బాగానే ఉంటూ ఉంటుంది. స్ట్రెంగ్త్ నెంబర్ 3 ఫిజికల్ నెట్వర్క్, అంటే వీళ్ళు ఫిజికల్ డిజిటల్ ప్రెజెన్స్ కూడా ఉన్నదన్నమాట. Tier 1 నుంచి Tier 3 సిటీస్ వరకు అందరి కస్టమర్స్ ని బాగా రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అర్థమైంది. అయితే ఒకసారి వీక్నెస్ అండ్ థ్రెట్స్ గురించి కూడా చెప్పారా? డెఫినెట్ గా ఉంటూ ఉంటాయిరా. మనం కొన్ని వాటి గురించి ఓపెన్ గా మాట్లాడుకుంటే, ఒకటి రైజింగ్ ఎన్పిఎస్. కన్సాలిడేటెడ్ గా ఎన్పిఎస్ కంట్రోల్లో ఉన్నా సరే టాటా మోటార్స్ ఫైనాన్స్ తాలూకా పోర్ట్ఫోలియోలో స్పెషల్ గా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో గ్రాస్ ఎన్పిఎస్ 7.1% ఉన్నది. సో అందుకనే వీళ్ళ టోటల్ ఎన్పిఎస్ కూడా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ లైక్ అలారం ఫిగర్. సో ఈ సెగ్మెంట్ లో వచ్చే నష్టాలు కంపెనీ తాలూకా ఓవరాల్ ప్రాఫిటబిలిటీని దెబ్బతీయచ్చు. ఇందాక నుంచి మనం ఆ టాటా మోటార్ ఫైనాన్షియల్ తాలూకా మర్జర్ మంచిదే అనుకుంటున్నాం, గ్రోత్ కోసం మంచిదే, బట్ వాళ్ళ తాలూకా అసెట్ క్వాలిటీ దెబ్బతిని ఉన్నదనమాట. సో దానివల్ల టాటా క్యాపిటల్ కూడా అలాగే తయారవుతుంది. నెక్స్ట్
కొన్ని థ్రెడ్స్లో చెప్పాలి అంటే ఇంటెన్స్ కాంపిటీషన్. ఈ ఫీల్డ్లో పోటీ మామూలుగా లేదు. బజాజ్ ఫైనాన్స్ లాంటి అగ్రెసివ్ ప్లేయర్ ఉన్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి పెద్ద ప్లేయర్, శ్రీరామ్ ఫైనాన్స్ లాంటి ఎస్టాబ్లిష్డ్ ఎన్బిఎఫ్సిస్ ఉన్నారు. ఈ మధ్య రీసెంట్గా ఈ పేటిఎం, ఫోన్పే వీళ్ళు కూడా వస్తూ ఉండొచ్చు. సో కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల మార్కెట్ షేర్ కొంచెం తగ్గుతుంది అండ్ మార్జిన్స్ మీద కూడా ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. థ్రెట్ నెంబర్ 2, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. ఇప్పుడు డిక్రీజింగ్ ఇంట్రెస్ట్ రేట్ సినారియోలోనే ఉన్నాం, అదంతవరకు పర్వాలేదు. బట్ ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మళ్ళీ పెరగచ్చు కదా. సో అప్పుడు వీళ్ళ బోరింగ్ కాస్ట్ అనేది పెరుగుతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది డైరెక్ట్గా వీళ్ళ లాభాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. నా ఇంకో వీక్నెస్గా మాట్లాడాలి అంటే రిటర్నింగ్ రేషియోస్ అండి. పిఎస్తో పోలిస్తే ఆర్ఓఏ తక్కువగానే ఉన్నది, అదొక వీక్నెస్సే. వీళ్ళు ఇంత పెద్ద స్కేల్లో ఆపరేట్ చేస్తున్నప్పుడు ఈ రేషియోస్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అండ్ అదే చెప్పాను కదండి, వీళ్ళకి ఐపీఓ ద్వారా వచ్చిన డబ్బులు వీళ్ళు దాన్ని ఎలా సక్రమంగా యూజ్ చేసుకొని ఈ రిటర్నింగ్ రేషియోస్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారు అనేది చూడడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు గ్రోత్ని ముందే డిస్కౌంట్ చేసి వాల్యుయేషన్ హైలో పెట్టేశారా, లేకపోతే వాల్యుయేషన్ కంఫర్ట్ ఏమైనా ఉందంటావా? అండ్ అలాగే గ్రే మార్కెట్ ప్రీమియం ప్రెసెంట్ 1000 రూపీస్ అలా చూపిస్తుంది. సో నీ ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? షార్ట్ టర్మ్ కా, లాంగ్ టర్మ్ కా, అసలు ఏంటో చెప్పారా? వాల్యుయేషన్స్ మాట్లాడుకుందాం, అలాగే ఫైనల్ వర్డిక్ట్ లాంటి ఏదైనా మాట్లాడుకుందాం. బట్ ఫ్రెండ్స్, డిస్క్లైమర్ స్టార్టింగ్ లో చదివారు కదా, ఇదంతా ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే మీకు ఇస్తున్నాం. ఏది డైరెక్ట్ బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. మీ ఓన్ అనాలిసిస్ చేసుకుంటూ ఉండండి. లేదు అంటే సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయినా కలండి. మేము సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. రైట్. వాల్యుయేషన్ పరంగా మాట్లాడాలి అంటే FY25 ఎర్నింగ్స్తో పోలిస్తే పిఈ రేషియో 37 to 38 టైమ్స్ అలా ఉన్నదనమాట. ఇప్పుడు దీన్ని పిఎస్తో పోలిస్తే బజాజ్ ఫైనాన్స్ తాలూకా పిఈ 35, ఓకే కదా. చోళమండలం 30, శ్రీరామ్ ఫైనాన్స్ 13.6 దగ్గర అలా ఉన్నది. సో టాటా క్యాపిటల్ తాలూకా వాల్యుయేషన్ ఇండస్ట్రీ లీడర్ అయిన బజాజ్ ఫైనాన్స్తో సమానంగా ఉందన్నమాట, ప్రీమియంలోనే ఉన్నది. బజాజ్ ఫైనాన్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ టైప్. సో దాని తాలూకా వాల్యుయేషన్ వీళ్ళు కూడా తీసుకున్నారు అంటే వీళ్ళు కూడా ఫ్యూచర్లో గ్రోత్ అలాగే చూపిస్తూ ఉంటారు. అయితే ఈ ప్రీమియంకి ఏంటంటే టాటా తాలూకా బ్రాండ్ ఉన్నది, ఫ్యూచర్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం రీజనబుల్లా అనిపిస్తుంది. బట్ డిస్కౌంట్లో అయితే వాల్యుయేషన్స్ లేదు, అదైతే గుర్తుపెట్టుకుంటూ ఉండండి. నెక్స్ట్, ప్రైస్ టు బుక్ రేషియోలో చూస్తే 4.1 దగ్గర ఉన్నది. ఇది బజాజ్ వాళ్ళు అయితే 6.3లో ట్రేడ్ అవుతున్నారు. సో ఈ పరంగా చూసుకుంటే వాల్యుయేషన్స్ మరీ ఎక్స్పెన్సివ్గా అయితే లేదనమాట, అదేనా లేదా. సో ఇటు మరీ రీజనబుల్గా ఉన్నదని చెప్పలేను, మరీ ఎక్స్పెన్సివ్గా ఉన్నదని చెప్పలేను, మిడిల్లో ఉన్నట్టు. నా వాల్యుయేషన్స్ అనేది చూశారు. ప్రోస్ అండ్ కాన్స్ మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే, ప్రోస్లో చెప్పాలంటే అన్బీటబుల్ టాటా బ్రాండ్, హ్యూజ్ స్కేల్ అండ్ డైవర్సిఫైడ్ బిజినెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఐపీఓలో ఫ్రెష్ క్యాపిటల్ కూడా ఉన్నది. కాన్స్లో చెప్పాలంటే వాల్యుయేషన్ కంఫర్ట్ ఎక్కువగా లేదు, ఎన్పిఎస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, కాంపిటీషన్ బాగా ఎక్కువగా ఉన్నది. సో నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఎన్బిఎఫ్సిస్లో ఇన్వెస్ట్ అయితే చేసుకోవాలి. అయితే మీరు ఆల్రెడీ బజాజ్ ఫైనాన్స్, హెచ్డిబి ఫైనాన్షియల్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది కూడా అవసరం లేదు. బట్ అలాంటి వాటిలో లేదు అంటే మాత్రం ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ అయితే మీ పోర్ట్ఫోలియోలో ఉండడం మంచిదండి. సో అలాంటి వాళ్ళు దీన్ని కొంచెం కన్సిడర్ చేసుకోవచ్చు, మీ అనాలిసిస్కి కన్సిడర్ చేసుకోవచ్చు. అయితే క్విక్ లిస్టింగ్ గెయిన్స్ కోసం లేదంటే షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం అయితే మాత్రం ఈ ఐపీఓ కాదు. ఇంత పెద్ద సైజ్ వచ్చినప్పుడు ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ అలాగే హెచ్డిబి ఫైనాన్షియల్స్ మీరు చూసారు కదా, లిస్ట్ అయిన తర్వాత కొంచెం పెరగడం, పడడం, మళ్ళీ పెరగడం ఇలాగ అవుతున్నాయి కదా. సో ఇది కూడా షార్ట్ టర్మ్లో అలాగే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బాగా లాంగ్ టర్మ్ కోసం ఒక ఎన్బిఎఫ్సి పట్టుకోవాలి, ఇంకేమీ లేదు అంటే మాత్రం ఈ టాటా క్యాపిటల్ని మీరు కొంచెం అనాలిసిస్ చేసుకోవచ్చు. అర్థమైనా లేదా? సో ఫ్రెండ్స్, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న ఎల్జీ కంపెనీ, అదే మన టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నిట్లో ఎల్జీ ఉంటుంది కదా, ఆ కంపెనీ ఐపీఓ రాబోతుంది. దాని గురించి రేపు మార్నింగ్ 10 o'clockకి మాట్లాడుకుంటాం. సో అది మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అలాగే ఈ ఐపీఓ అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారు కదా ఐపీఓస్ గురించి. షేర్ చేసారా, లైక్ చేసారా, కామెంట్ కూడా ఏదో పెట్టేయండి, మాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అయిపోయిందా? మళ్ళీ కలుద్దాం అయితే.